చిలకల శ్రీనివాస్ యాదవ్ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం. ఇక్కడ పెద్దపల్లి జిల్లా మడక గ్రామంకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ని పరిస్థితి చూసి చాలా దిగ్భ్రాంతి చెందాం. వెలుపల రాజకొమరయ్య అన్న అతను పరిస్థితి చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నో తెలియదు. ప్రజల పక్షాన ఉండి ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్కో విధానం కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బీద స్థితిలో ఉన్నటువంటి కొమరయ్య ఇల్లు చూస్తే మనసు బాధపడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి జనాలందరం కూడా ఇక్కడ వచ్చాం. ఇక్కడ పెగడ రమేష్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మా జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి రాములన్న గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి యాదవ్నికి సమస్య జరిగింది చూద్దాం రాండి అనే ఉద్దేశంతో చెప్పడంతో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు విన్నవించినా గానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీద స్థితిలో ఉన్నటువంటి రాజకొమరయ్య ఇల్లు పరిస్థితి ఇక్కడ చాలా దీనంగా ఉంది. దాదాపు గొర్రెలు కాసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. పాపం వృద్ధాప్య దశలో ఉండి ఏందనమాట చాలా దీన స్థితిలో ఉన్నాడు. అతని కొడుకు పరిస్థితి కూడా చాలా దీన స్థితిలో ఉంది. అయినా కానీ ఎన్నిసార్లు వినిపించినా గానీ ఈ కరెంటు సమస్య గురించి పట్టించుకున్నటువంటి కరెంటు డిపార్ట్మెంట్ అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ 25 మూగజీవులు చనిపోయినాయి. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా రాలేదు. అదేవిధంగా పంట పొలాలు దెబ్బతింటే రైతుల సమస్య ఉంటే వచ్చి ఏందన్నమాట మంత్రులందరూ కూడా వచ్చేసి సమస్యను ఏందన్నమాట పరిష్కరిస్తుంటారు. ఇవాళ యాదవ రైతు యొక్క పంట జీవులు ఇవాళ మూగ జీవులు అవే మేకలు గొర్రెలు. ఇవాళ మా మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మా భవిష్యత్ అంతా కూడా ఆగమైపోయింది. తక్షణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ట్రాన్స్కో అధికారులారా మీరు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఇవాళ 25 మూగజీవులు దెబ్బతిన్నాయి. మా ఉపాధి అంతా కూడా దెబ్బతిన్నాయి. మీరు ఇవాళ దీన్ని పరిష్కరించకపోతే మీ యొక్క స్టేషన్ కూడా ముట్టడిస్తాం, దగ్ధం చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా సమస్యను పరిష్కరించాలి. ఈడ బీద స్థితిలో ఉన్నటువంటి ఈ రాజకొమరయ్య ఈయన పరిస్థితి చాలా దీనస్థితిగా ఉన్నది. ఆయన కొడుకు అతని పరిస్థితి కూడా చాలా దీనంగా ఉన్నది. యాదవ్ సంఘం తరపున మా యాదవ్ సంఘం తరపున ఈడ రాష్ట్ర యూత్ నాయకుడైనటువంటి పెగడ రమేష్ యాదవ్ గారు ఇవాళ 10,000 ఇవ్వటం జరిగింది, సానుభూతిగా ఇవ్వటం జరిగింది. ఈ సానుభూతితోటి సమస్య పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి, మీ మంత్రివర్గాన్ని దించాలి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ యాదవుల పరిస్థితి ఎంతో తీవ్రతరంగా ఉంది, బాధకరంగా ఉంది. ఒక పక్క సబ్సిడీలు మీరు ఇవ్వకపోయినా కానీ ఇవాళ వర్షం ప్రాబ్లంగా పిడుగుల ప్రాబ్లంగా యాదవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ సాక్షాత్కారం ఓదేలు మల్లన్న ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మడక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంది. ఈయన తక్షణమే ఆలోచన చేయాలి, ఈ బీద కుటుంబాన్ని ఆలోచన చేయాలి. లేనట్లయితే ఎమ్మెల్యే గారు విజయ రమణ గారు మీ ఇంటిని ముట్టడి చేస్తాం. తక్షణమే యాదవ్ హక్కుల పోరాట సమితి తరపున ముట్టడి చేస్తాం, సమ్మెకు దిగుతాం. ఇవాళ మా అన్న గంటరామన్న కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలాంటి బీద స్థితిలో ఉన్నటువంటి యాదవులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ ఇది జరగచ్చు, రేపు ఇంకోటి జరగచ్చు. ఇవాళ గొర్రెలు పోవటమే కాదు, యాదవుల గొర్రెలు పోవటమే కాదు, ఆ మనిషి ఒకవేళ చనిపోయినట్లయితే పరిస్థితి ఏమయ్యేది, ఎంత ఇబ్బంది పాలేది, కుటుంబం ఎంత అన్యాయం అయ్యేది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, తక్షణమే సాయం చేయాలని చెప్పి యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.